ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఎర్రచందనం తరలింపు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం పోలీసుల కళ్ళుగప్పి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. ఎర్రచందనం డంపై పక్కా సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు తమ బృందంతో దాడులు నిర్వహించారు. ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నటువంటి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక అటవీ శాఖ అధికారులను చూసిన దొంగలను అక్కడే పడేసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని చేజ్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని రాయల చెరువు సమీపంలో ఓ డంప్ యార్డ్లో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంచినట్టు అటవీశాఖ అధికారులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తమ బృందంతో కలిసి వెళ్లి దాడులు నిర్వహించారు. డంప్ నుంచి దుండగులను తరలిస్తున్న 3 వ్యక్తులు ఫారెస్ట్ అధికారులను చూసి దుంగలను అక్కడే పడేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అటవీ అధికారులు వారిని చేర్చేసి 3 నీతులను అదుపులో తీసుకున్నారు. వారిని విచారించిన అధికారులు చెరువులో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న మధ్యాహ్నం మాకు ఒక అరౌండ్ 2 గంటల ఆ టైంలో వచ్చింది. మా స్టాఫ్ని వెంటనే అలర్ట్ చేశాను. పిచ్చాటూరు సెక్షన్ స్టాఫ్ మొత్తము అక్కడ ఉన్న బేస్ క్యాంప్ సదాశివకోణం బేస్ క్యాంప్లో ఉన్న పిల్లలు, ప్రొటెక్షన్ వాచర్లు, కొంచెం మంది ఆర్ఏలో ఉన్న పిల్లల్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఆ లొకాలిటీకి, నేను చెప్పిన లొకాలిటీ రాయల చెరువు లొకాలిటీ దగ్గరికి సుమారు ఒక 3:30 ఆ ప్రాంతానికి రీచ్ అయ్యారు. మొత్తం అక్కడంతా వెతుకుతూనే ఉన్నారు. అరౌండ్ 6 అంటే సన్లైట్ వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ డార్క్ అవుతున్న టైంలో ఒక 2 వ్యక్తులు ఫస్ట్ మోపులు మోసుకొని వస్తూ ఉన్నారు. ఆ రాయల చెరువు రూట్లో దిగుతూ ఉన్నారు. మా వాళ్ళు ఒక 2 అలా వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎదురు పడేటప్పటికి వెంటనే అవి ముద్ర కింద పడేసేసి పారిపోవడానికి ట్రై చేశాడు. మళ్ళీ మన వాళ్ళు, మా స్టాఫ్ అందరూ వాళ్ళని చుట్టుముట్టి 3 అందులో వెనకాల ఇంకొకటి వస్తున్నాడు, వాడిని కూడా చేసేసి పట్టుకోవడం జరిగింది. డంపింగ్ స్పాట్లో మాకు ఒక కరెక్ట్గా మనం పట్టుకున్న ఏరియా లొకాలిటీలో ఒక 12 లాక్స్ దొరికాయి. 23 ఎర్రచందనం దుంగలతో పాటు వేళ్లతో సహా ఉన్న ఎర్రచందనం చెట్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3.5 లక్షల విలువైన 374 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. ఈ 3 నిందితులను పోలీసులు అదుపులో తీసుకోగా ప్రధాన నిందితుడు మేకాల మణి పరారీలో ఉన్నాడు. స్మగ్లర్లు కూలీలకు డబ్బుల ఆశ చూపి అడవిలో పంపిస్తున్నారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అడవిలోకి వెళ్లాక వారికి ఎర్రచందనం చెట్లను కొట్టాలని చెబుతున్నారని, 2 రోజులు పనిచేస్తే 10,000 వరకు ఇస్తున్నారని తెలిపారు. వీళ్ళల్లో మెయిన్ క్యాండిడేట్ మేకాల మణి, ఇతను కేవీపురంలో ఉంటాడు. లోకల్ కమ్యూనిటీ అక్కడ ఉన్న వాళ్ళల్లో అతనికి తెలిసి పరిచయం ఉన్న వ్యక్తులందరినీ ఇద్దరినిగా పేరుగా చేసుకొని 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడుకోవడము, ఫారెస్ట్లోకి పంపించడము, వాళ్ళకి కావాల్సిన సరుకుల్ని, వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ కూడా అతనే సప్లై చేస్తున్నాడు. అండ్ సరుకు తెచ్చిన తర్వాత ఇతను చెన్నైకి పంపించే ఏర్పాట్లు చేయడానికి చేసే వ్యక్తిగా మేము గుర్తించాము. వాళ్ళతో పాటు ఇంకొక 2 కాటూరి సీనయ్య, ఇతను వరదయపాలెం మండలము, ఇంకొక అతను రాజా, ఇతను వచ్చి బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో లొకాలిటీస్ నుంచి కమ్యూనికేషన్ పెంచుకొని ఇద్దరుగా 10,000 ఇస్తాము రండి అని చెప్పి పిలుచుకొని, దొంగలని కూడా చెప్పట్లేదు, 2 రోజులు పనికి రండి అని పిలుస్తున్నాడు. ఫారెస్ట్లోకి తీసుకెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, లోపలికి వెళ్ళి ఎర్రచందనము చెట్లు రూట్స్ మేమేం చెప్తే అది చేస్తే మీకు 2 రోజులు 10,000 ఇస్తాము అన్నట్టు మాట్లాడి పంపిస్తున్నాడు. సో మాకు మెయిన్ అక్యూజ్డ్గా ఈ మనీని అందుకని A1గా చేర్చడం జరిగినది. పెట్రోలింగ్కి వెళ్ళినట్టే వెళ్ళారు, ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు వెళ్ళకుండా సీక్రెట్గా ఉంచి మా వాళ్ళు చాకచక్యంగా పట్టుకున్నారు అక్యూజ్ని.